హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ఎంతో హెల్దీ చట్నీ, ఇది అల్లం చట్నీ చాలా బాగుంటుంది. టిఫిన్స్లోకి ఏ టిఫిన్లో కన్నా సరే యూజ్ చేయొచ్చు. ఇది 1 month 2 months స్టోరేజ్ చేసుకోవచ్చు. జర్నీస్లోకి, బ్యాచిలర్స్కి, ఎంప్లాయీస్కి చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నేను అల్లాన్ని క్లీన్ చేసి పెట్టాను. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, 1 కప్పు ఫుల్గా అయ్యింది అల్లం ముక్కలు. దీంతో తీసుకోవాలనుకున్నాను నేను క్వాంటిటీస్. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకుని ఇందులో 1 tablespoon ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు, మొత్తం బాగా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటాం. పక్కన ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు అదే కడాయిలోని నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ యాడ్ చేసుకోండి. ఎందుకంటే పచ్చళ్ళు ఎప్పుడు అవే ఆయిల్స్ బాగుంటాయి. కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోండి. మనం ఇందాక ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇందులో యాడ్ చేసుకుంటాం. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మొక్కలు యాడ్ చేసుకుంటాం. బాగా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ కలర్ రావాలి ఈ ఆయిల్. చూడండి, ఇలా ఫ్రై చేసుకుంటాం. బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అవ్వడం ఏంటంటే మనకి త్వరగా పాడవుతుంది. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అందుకని ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ కూడా వస్తుంది. చూసారు కదా, ఈ అల్లం ముక్కలు మొత్తం ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం వేరే బౌల్లో తీసేసుకుందాము. ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది, మరి ఎక్కువ ఏమవుతుంది. అల్లం ముక్కలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అదే అందులోనే 1/4 వంతు వెల్లుల్లి. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. బాగుంటుంది యాడ్ చేసుకుంటే టేస్ట్. ఒకసారి కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది కూడా వేరే బౌల్లో తీసుకుందాం. మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని కొంచెం పౌడర్లా చేసుకున్నాము. చూసారు కదా, మెత్తగా పౌడర్ అయింది. ఇప్పుడు ఇందులోనే ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న వెల్లుల్లి, అల్లం రెండు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా మెత్తగా పేస్ట్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా పేస్ట్ అయింది కదా. ఇప్పుడు ఇందులోనే నేను ఆల్రెడీ వేడి నీళ్ళు వేసి చింతపండు నానబెట్టాను. చింతపండుని వాటర్ ఏమి యాడ్ చేయొద్దు. చింతపండు మాత్రమే యాడ్ చేసుకోండి. మళ్ళీ మిక్సీ చేసుకుందాం. చూసారు కదా, మెత్తగా పేస్ట్ అయింది కదా. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు బెల్లం యాడ్ చేస్తున్నాను. ఇది ఆర్గానిక్ బెల్లం. మీరు నార్మల్ బెల్లం కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూద్దాం. చూసారు కదా, మెత్త పేస్ట్లా అయిపోయింది.
ఇప్పుడు ఇందులోనే కారం యాడ్ చేస్తున్నాను. ఫుల్గా 1 స్పూన్ యాడ్ చేయండి. మీరు కొంచెం స్పైసీ గట్రా తిందాం అనుకున్న వాళ్ళు 1.5 యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఎందుకు ఇలా 1 by 1 యాడ్ చేస్తున్నానంటే బాగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు చూద్దాము. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఒకసారి టేస్ట్ చేయండి. అందులో సాల్ట్ కొంచెం కారం ఏమైనా తక్కువ అనిపిస్తే మాత్రం ఇప్పుడే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం తడకా చేసుకుందాం, అదే తాలింపు చేసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మనం ఆల్రెడీ ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి, అదే ఆయిల్లో చేద్దాం. ఇప్పుడు ఇందులో ఆవాలు యాడ్ చేస్తున్నాము. కొద్దిగా వెల్లుల్లి, ఇప్పుడు ఇందులోనే ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, వేడి మీద ఇందులో కలిపితేనే ఆ ఫ్లేవర్స్ మొత్తం పడుతుంది పచ్చడి. చూడండి మంచి స్మెల్ వస్తుంది. మనం 1 monthకి 2 monthsకి చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఏ టిఫిన్లోకైనా బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇది మనకి ఈ ఆయిల్ మనకి సరిపోతుంది. ఆయిల్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా ఎంతో హెల్దీ అని అల్లం చట్నీ రెడీ అయిపోయింది. ఇది ఎందులోకైనా బాగుంటుంది. అసలు రైస్లో కూడా వేడివేడి అల్లం పచ్చడి కొంచెం వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి అసలు మనం వాటర్ అనేది ఏమి యాడ్ చేయలేదు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా మీకు నచ్చుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ 2 months కూడా బయటే ఉంటుంది, అస్సలు పాడవ్వదు. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేను వేసిన ఆయిల్ సరిపోతుంది. ఇది 1 day తర్వాత పైకి వస్తుంది ఆయిల్ మొత్తం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ షార్ట్ వీడియోస్ చూస్తున్నారు కదా, ఫుల్ వీడియో కూడా మన కామెంట్స్ బాక్స్లో ఉంటుంది. లింక్ ఓపెన్ చేస్తే ఫుల్ వీడియో వస్తుంది.